కాకపోతే మేడం 1980s ఆ ఏరియాలో చదువుకున్న మీకు తర్వాత ఎవల్యూషన్ అంటే విపరీతంగా మార్పులు వచ్చాయి సమాజంలో కానీ లేకపోతే పరికరాల పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ అవునండి, చాలా 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 అందుబాటులోకి వస్తూ ఉన్నప్పుడు మీరు దాంతో పాటు టెక్నాలజీని ఎలా మీరు మీరు ఓన్ చేసుకుంటా ముందుకు వచ్చారు? అవి నేర్చుకోవటమే అండి. ప్రతిరోజు బేసిక్ టెక్నిక్స్, హౌ టు ఆపరేట్, హౌ టు ఓపెన్, హౌ టు అంటే ఎలా ఓపెన్ చేయాలి, ఎలా అసలు ఏంటి ఎనాటమీ అంటే ఏంటి, ఎక్కడ పెథలాజీ ఏంటి, ఫ్రాక్చర్ ఏంటి, ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఏంటి. అప్పటి ఫ్రాక్చర్స్కి ఇప్పుడు ఫ్రాక్చర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు హై వెలాసిటీ వెహికల్స్ లేవు. అప్పుడు ఫ్రాక్చర్స్ సింపుల్ ఫ్రాక్చర్స్ ఉండే. కాంపౌండ్ ఇంజరీస్ అంటే బోన్స్ బయటకు వచ్చేవి చాలా తక్కువ ఉండే. ఇప్పుడు కాంపౌండ్ ఇంజరీస్ ఎక్కువ. ఎందుకంటే హై వెలాసిటీ అంటే వెహికల్స్ ప్యాటర్న్ మారినాయి. ప్రజల్లో ఈ స్పీడ్ అనేది పెరిగిపోయింది. సో గుద్దుకోవటం కూడా అంత హై వెలాసిటీ ఇంపాక్ట్స్, ఫ్రాక్చర్ ప్యాటర్న్స్ అన్నీ మారినాయి. సో ఇంప్లాంట్స్ డిజైన్స్ మారినాయి. అప్పుడున్న ఇంప్లాంట్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఇంప్లాంట్స్ మంచి ప్లేట్స్, రకరకాల కంపెనీస్, మంచి ఇంప్లాంట్స్, చాలా అంటే వేరియేషన్స్ చాలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. కానీ మనీ పరంగా కూడా అప్పుడు ఒకవేళ ఒక ఆపరేషన్ జరిగితే 10,000 20,000 అని ఏంటది అమ్మో చాలా అయినాయి అన్న ఫీలింగ్. ఇప్పుడు లక్షల్లో కూడా లెక్క చేయకుండా లక్షలే కార్పొరేట్స్లో మరి అవుతుంది. ఒకటేంటంటే కార్పొరేట్స్కి అంటే ఎందుకు అంత బిల్ చేస్తారంటే సేఫ్టీ. పల్మనాలజిస్టులు ఉంటారు, కార్డియాలజిస్టులు ఉంటారు, ఫిజిషియన్స్ ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు ఉంటారు, మంచి ఎనస్థీషియా టీం ఉంటుంది, తర్వాత థియేటర్స్, లామినార్ ఫ్లో థియేటర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి కార్పొరేట్ హాస్పిటల్స్ ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చు పెట్టింది పేషెంట్స్ దగ్గరే కలెక్ట్ చేయాలి. మీకు ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలినప్పుడు మీకు చెస్ట్కి ఏం సంబంధం మేడం? కాలుకి దెబ్బ తగిలినప్పుడు చెస్ట్, ఎందుకంటే మేము ఈఆర్కి రాగానే అంటే ఎమర్జెన్సీకి రాగానే శాచురేషన్స్ అవి చూస్తాం అన్నమాట. ఈ శాచురేషన్స్లో ఏమన్నా ఫ్లక్చుయేషన్స్ ఉండి వాళ్ళకి 80 శాచురేషన్స్ అలా వచ్చినాయి అంటే వెంటనే సిటీ స్కాన్ చేస్తాం. మీరు సేఫ్టీ కోసమే కదా కార్పొరేట్స్కి వచ్చేది. అంటే ఏ హాస్పిటల్కైనా ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళేది సేఫ్టీ కోసం, కరెక్ట్ ట్రీట్మెంట్ కోసమే కదా అన్నీ. మరి అంటే లైక్ ఒక్కొక్కసారి ఈ ఫ్రాక్చర్ ఇంపాక్ట్ అయినప్పుడు చెస్ట్కి కూడా తగులుతుంది. ఒకవేళ వాళ్ళ శాచురేషన్స్లో కానీ ఏదైనా డిఫికల్ట్ బ్రీదింగ్లో కానీ ఉంటే సిటీ చెస్ట్ చేయటము, వెంటనే వాళ్ళకి మరీ ఫాల్ అయితే ఇంట్యూబేట్ చేయటము, అలాంటివన్నీ క్విక్గా జరిగిపోతాయి. కానీ వాళ్ళు యాక్సిడెంట్ అయినాక భయపడిపోయి దాన్ని బ్రెయిన్కి తీసుకొని బ్రెయిన్ నుంచి హార్ట్కి అలాంటి భయపడి జరగవు. ఇంపాక్ట్ ఉంటుంది, కంకషన్స్ ఉంటాయి, బ్రెయిన్ కంకషన్స్ ఉంటాయి. అందుకనే కార్పొరేట్లో మీకు పడగానే ఎమర్జెన్సీలో ఇవాల్యుయేట్ చేస్తాం. ఇవాల్యుయేట్ చేసి న్యూరోసర్జన్ కావాలంటే న్యూరోసర్జన్, తర్వాత ఫిజిషియన్ అందరూ చూస్తారు ఏది కావాలో అది. ఒక్కోసారి మేజర్ పెల్విక్ ఫ్రాక్చర్స్, పెల్విక్ బోన్ అంతా ముక్కలపై అయ్యి వస్తాయి అన్నమాట. దాంతో అబ్డామినల్ ట్రామా కూడా ఉంటుంది. అంటే లోపల కడుపులో ఉన్న కొన్ని పేగులు తెగిపోవటము, రక్తనాళాలు బ్లీడ్ అవటము, అది హైపోటెన్షన్లోకి వెళ్ళటము, తర్వాత కొంతమంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎంబొలైలోకి వెళ్ళిపోయి ఇంట్యూబేట్ చేయటము, అలాంటివి కూడా ఉంటాయి. అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగానే ఇన్ని లక్షలు అయిపోయినాయి వాళ్ళు ఇంట్యూబేషన్ చేశారు అని తప్పుగా అనుకోవద్దు. అవసరమైతేనే చేస్తారు ఏదైనా. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు కానీ మేడం, మీరు చెప్పింది నేను తప్పు అనట్లేదు. కానీ కొంతమంది కొన్ని హాస్పిటల్స్ పర్టికులర్గా మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి, మీకు కూడా తెలిసే ఉండొచ్చు, మీరు ఒప్పుకోపోవట్లేదేమో కానీ అవసరం లేని కూడా చాలా వరకు చేసి చాలా ఒక పేషెంట్స్ని అది వాళ్ళకి ఇంకా వాళ్ళు చిన్నవాళ్ళ, మధ్యతరగతి వాళ్ళ, హై క్లాస్ వాళ్ళ అనేది తారతమ్యం లేకుండా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులకు గురి చేసే హాస్పిటల్స్ మనం కరోనా టైంలో కానీ తర్వాత కానీ చాలా కూడా చూసాం మన కేసులు. మీరు కొన్ని పర్టికులర్ హాస్పిటల్స్ గురించి, నేను మీ హాస్పిటల్ గురించి నేను మీ గురించి నేను మాట్లాడట్లేదు, ఈవెన్ కామన్గా మాట్లాడుతున్నాను. అలా కూడా ఉన్నాయి కదా, లేవని చెప్పద్దు. లేవని కాదు, కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి, పేషెంట్ పరిస్థితి పట్టి ఉంటుంది. తర్వాత పేషెంట్స్ కన్సెంట్ ఎలా ఇస్తారంటే మేము దేనికైనా రెడీ అండి, మీకు ఏది కావాలంటే అది చేయండి అంటారు. అలా ఇప్పుడు నా ఫ్రెండే ఒక 35 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఎక్స్పైర్ అయ్యారు. మనం ఇచ్చిన కన్సెంటే, మీరు ఏదైనా చేయండి, డబ్బుకి అసలు వెనకాడద్దని. తర్వాత అల్టిమేట్ అవుట్కమ్ తనకి వేరే వాస్కులైటిస్ అనే డిసీజ్ తోటి తను చనిపోవటం అనేది జరిగింది. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు.
వాళ్ళు చెప్పేది చెప్తారు. కాకపోతే ఏంటంటే ఏదైనా హాస్పిటల్లో ఇట్లా మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైనా ఎందుకు వస్తుంది అంటే డాక్టర్స్ ఏం చేసినా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కరెక్ట్. తర్వాత వీడియో కౌన్సిలింగ్లు చేయాలి. తర్వాత పేషెంట్ కండిషను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి పేషెంట్ అటెండర్కి ఒక డాక్టర్ ఎవరో తెలుసుంటారు. కరెక్ట్. ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన డాక్టర్స్ కానీ వాళ్ళతో డిస్కస్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. వెన్ దే ఆర్ స్పెండింగ్ ల్యాక్స్ తప్పకుండా డిస్కస్ చేస్తారు. ఆ ట్రాన్స్పరెన్సీ డాక్టర్లో లేనప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తాయి. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు నేను వెంటనే ఒక పేషెంట్ లోపల తీసుకెళ్ళిపోయి ఇంటిబేట్ చేసేసి నేను వెంటిలేటర్ మీద పెట్టి తర్వాత వాళ్ళతో ఏం నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు ఇంటిబేషన్ చేస్తున్నాము ఏంటి అనేది ఏం చేయకుండా వాళ్ళని అట్లా చీకట్లో ఉంచితే వాళ్ళకి అనుమానాలు వస్తాయి. తర్వాత అవుట్కమ్ కొన్నిటికి బాగుండదు. డాక్టర్లైనా దేవుళ్ళమ కాదు, ఎవరికైనా మాకైనా ఆ ప్రమాదాలు జరగచ్చు. అవుట్కమ్ ఒక్కోసారి బాగుండదు. అవుట్కమ్ బాగున్నప్పుడు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. డాక్టర్ గారు 10 లక్షలు బిల్ వేశారు, నాకేమో డెడ్ బాడీని ఇచ్చారంటారు. అలా ట్రాన్స్పరెన్సీ ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. డాక్టర్లు అలా చేస్తారంటే కొంతమంది చేస్తారేమో తెలియదు, కానీ రేర్ ఇన్సిడెంట్స్ అలాంటివి అనుకుంటాను. ఈ కాలం నెంబర్ గేమ్లో పడినా డాక్టర్లు అయితే చేయకూడదు, అలాంటి పనులు చేయకూడదు. అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్, అనవసరమైన ఇంటర్వెన్షన్స్ చేయకూడదు. అది మంచిది కాదు, తనకి ప్రాక్టీస్కి మంచిది కాదు, తన వ్యక్తిత్వానికి మంచిది కాదు, పిల్లలకి మంచిది కాదు ఆ డబ్బులు.